అమరావతి రాజధాని రైతులకి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది కొత్త అప్డేట్ అని చెప్పవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ 24,000 కోట్లతో అమరావతి రాజధానికి 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదించిందో అందులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అలైన్మెంట్లో మార్పులు అంటే ఇక్కడున్న ఔటర్ రింగ్ రోడ్డు ఇంకా 5 కిలోమీటర్ల అవతలగా అట కాదు. గతంలో 2017లో రూపొందించిన ఈ అలైన్మెంట్ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గడిచిన 7 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో చెరువులు, కొన్ని ప్రాంతాల్లో గోడౌన్స్ అలా వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్లు వచ్చాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అనుమతి కూడా ఇచ్చారు 2019 నుంచి 2024 దాకా. ఇక ఆ ప్రాంతాల్లో ఆ చెరువుల గుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకువెళ్ళటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొంత చిన్న మార్పులు చేసి ఒక 100 మీటర్లు 150 మీటర్లు పక్కకి జరిపారు. కొత్త అలైన్మెంట్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు కూడా మీరు వీడియోలో చూడొచ్చు. రాబోయే కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉంది భూసేకరణకి. దాదాపుగా 3,200 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో 1,500 ఎకరాల దాకా ప్రభుత్వ భూములే ఉన్నాయి. మిగిలిన ఒక 1,700 ఎకరాలకి పరిహారం చెల్లించాల్సి ఉంది. మొత్తం ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ సంవత్సరమే భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసి డిసెంబర్ నాటికి పనులు ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలైన్మెంట్ ఏ ప్రాంతాల్లో మారింది అనే విషయం వీడియోలో చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.